గర్ల్స్ని టచ్ కూడా చేయరు. ఓకే, గుడ్. కానీ లేడీస్ స్టాఫ్స్ ఉన్నారు కదా, ఐ మీన్ మేడం, వాళ్ళు గర్ల్స్ని బండకేసి బాగుతారు. బట్ బాయ్స్ని కూడా బండకేసి బాది ఆరేసి మరీ వెళ్తారు. ఎందుకలా? ముందంతా ఇళ్లల్లో ఆడబిడ్డ పుడితే దిగులు పడేవాళ్ళు, అదే మగబిడ్డ పుడితే సంబరం పడిపోతారు. కానీ ఇప్పుడు అలా లేదు, కాలం మారింది. మగవాళ్ళు పుడితే మగవాళ్ళకే కష్టం, మగవాళ్ళకే బాధ. ప్రతి ఒక్కరూ వాడిని ఎంత దారుణంగా చూస్తారో తెలుసా? చిన్నప్పటి నుంచి వాడు చదువుకోలేదన్నా, వాడు ఉద్యోగం చేయలేదన్నా, వాడు ఉద్యోగం చేసి తక్కువ జీతం తెచ్చుకున్నా వాడిని ఒక పురుగు చూసినట్టు చూస్తారు. అబ్బాయిగా పుడితే చూడు, బైక్ కొనాలి, కార్ కొనాలి, ఇల్లు కట్టాలి, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇదిగోండి అమ్మాయిలు 25 ఏళ్ళ లోపల ఇవన్నీ కలిగి ఒక అబ్బాయి ఉన్నాడే అంటే దానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అది అలానే మెయింటైన్ చేసుకొని వస్తారు. ఒకవేళ ఏదైనా ఒక గొడవ జరిగిందంటే వాడు మిమ్మల్ని ఓదారుస్తాడే తప్ప వాళ్ళ పేరెంట్స్ని వాడు ఏం అనడు, అడగలేడు కూడా. వాళ్ళ పేరెంట్స్ని ఏం అనడం లేదు, వైఫ్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని మీరు అప్పుడు కూడా అబ్బాయినే తిడతారు. అబ్బాయిగా పుట్టడం మేము చేసిన నేరమా? నేను ముస్టోన్నే అయి ఉండొచ్చు, కానీ నాకంటూ ఒక గుర్తింపు ఉంది. మీరెందుకు ఇలా ఉన్నారని అడగడం లేదు, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతున్నారు.